రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్రామ్ సంస్కారహీనుడని తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి, నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భరత్రామ్ తన తండ్రి వయసున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా ఇటీవల సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పు చూపించడం అతని కుసంస్కారానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయాలంటూ ఈశ్వరి అనే వాలంటీర్ చేస్తున్న ప్రచారం చేస్తోందని, స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఆదిరెడ్డి అప్పారావు అలా చేయొద్దని, వాలంటీర్లు అంటే అందరికీ కావాల్సిన వారని ఫోన్లో చెప్పారన్నారు. ఆ మాత్రం దానికే ఎంపీ భరత్రామ్ చెప్పు చూపించడం సరైన విధానం కాదన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, భరత్రామ్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి స్నేహితులని, గతంలో రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన బీసీ గర్జన వారిరువురి సమన్వయంతో విజయవంతమైందని గుర్తు చేశారు. మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు నగరాభివృద్ధికి కృషి చేశారని, ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా వారి బాటలోనే నడుస్తూ ప్రజా సంక్షేమానికి, నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. విమర్శలు చేసే ముందు స్థాయి అర్హత తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. టీడీపీ నాయకులు మిస్కా జోగినాయుడు, కడలి రామకృష్ణ, తంగేళ్ల బాబీ, సప్పా వెంకటరమణ, పుల్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అప్పారావు గారికి ఫిర్యాదు చేసినప్పుడు ఆయన ఒక సీనియర్ లీడర్గా, ఒక మాజీ ఎమ్మెల్సీగా, మరి వారి అబ్బాయి ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆయనకి ప్రశ్నించేటటువంటి హక్కు ఆయనకు ఉంది. మరి అనేక మంది ఆయనతో పనులు చేయించుకున్న వారు ఉన్నారు. ఆయన ప్రశ్నించినటువంటి దానిలో ఎక్కడా కూడా మరి ఆయన మాట్లాడినటువంటి భాష కానీ పరుష పదజాలంగానే ఉపయోగించలేదు. ఆయన చాలా గౌరవంగానే మాట్లాడారు. మీరంతా కూడా చూశారు. దానిని వేరే విధంగా ఎంపీ గారు వక్రీకరించడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు ఎంపీ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ముఖ్య అతిథులుగా ఆ రోజు వచ్చారు. పేరు నాని గారు, వంశీ గారు, బూతుల నాని గారు. మరి మేము చూస్తూ ఉంటే నాని గారు వాడినటువంటి భాష మరి గుడివాడ అటువైపు ఆ భాషనే మరి ఎంపీ గారు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అయ్యా, మేము ఎంపీ గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఒక పద్ధతిగా మాట్లాడాలి. భావి తరాలకు కింద ఉన్నటువంటి నాయకులకు మీరు దిక్సూచిగా ఉండాలి, అంతే తప్ప మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏ విధంగా ఉంది అయ్యా ఒకసారి మీరు గమనించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఎంపీ గారు వ్యక్తిగత దోషులకి వెళ్ళి తండ్రి సమానులు ఆ నాన్నగారితో పాటు రాజకీయాలు నడిపిన వ్యక్తి మార్గాని నాగేశ్వరరావు గారు కానీ, ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, పుట్టా దొరబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు. అలా మార్గాని నాగేశ్వరరావు గారు అయితే అప్పారావు గారికి చాలా గౌరవిస్తూ ఉంటారు. అటువంటి తండ్రి సమానమైన వ్యక్తిని జోడు తీసి పబ్లిక్ మీటింగ్లో జోడు తీద్దామా అని చెప్పని అనడం అనేది రాజమండ్రి ప్రజలు గ్రహిస్తున్నారు. ఇటువంటి పెద్ద ఆయనకి ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు మా పరిస్థితి ఏంటిదనో, రాజమండ్రి ఎమ్మెల్యేగా నెక్కితే మా పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ప్రజలు ఆలోచిస్తున్నారు. సార్, మీరు చదువుకున్నారు, ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, అనేక రంగాల్లో మీరు ముందుకెళ్ళాలి, వాళ్ళు వయసు ఉంది, వాళ్ళు రాజకీయం చేయాలి.